ఒక మాట ఉంటది. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఏమంటదంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మరొకసారి చూసుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఉదయ కాలం మనతో మాట్లాడుతున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మరి నిన్నటి మీటింగ్ లో చూస్తే 950 960 సంఘాలు అన్నారు మన మెననెట్ సంఘాలు. కానీ ఈ ఉదయకాలం చూస్తే 12 మంది 12 మంది ఈ జూమ్లో ఎంతమంది ఆశీర్వాదం. మనం ఒకప్పుడు కరోనా టైంలో చూస్తే 100 మంది ఉన్నారు ఈ జూమ్లో, ఇదే జూమ్లో. కానీ అందరూ ఒకరు ఊసిపోయారు. వాళ్ళ అభిప్రాయాలు బట్టి ఎట్లా బట్టి ఊసిపోయారు. కానీ ఇప్పుడు మనం మిగిలింది 12 మంది. వీరందరూ మనం ఇక్కడ వాక్య ప్రకారం ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితిరి అంటున్నాడు. అంతేకాకుండా నేను జాయిన్ అయింది కూడా ఈ అడా కమిటీలో 750వ దినమున స్టార్టింగ్ లా 750వ దినం 50 60 ఉంది, అంత కన్ఫామ్ లేదు. ఆ దినమున జాయిన్ అయినా. నేను కూడా కొన్ని నాలు ఉంటుండపోతున్నాను. ఎట్లా అంటే కొన్ని శరీర బలహీనతలు బట్టి కూడా తొందరగా లేవక మరి పాల్గొంటున్నా. మరి వాళ్ళు అంటున్నారు అది అట్లా ఇది అని చెప్పి అన్నగానే నాకేముందంటే, ఈ యొక్క జూమ్లో పెద్దలు ఎంత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండరు. వాళ్ళ అనుభవాలని ఆస్వాదించుకోనాలి. వారి యొక్క లోతైన మర్మాలు, వారు వాక్యంలో ఎంతో అనుభవం ఉన్నారు. అందువరకు వాళ్ళను ఆస్వాదించుకుని వారి మాటలు గ్రహించాలనే ఉద్దేశం. రెండవది వాక్యం, ఉదయకాలం వాక్యం వినడము మన ఆత్మకి ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం ఆ దినమంతా ఉల్లాసంగా ఉంటది. ఇది నా అభిప్రాయం. ఇది నాకు ఇచ్చిన దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి. అయితే ఇక్కడ ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనమందరము ఆశీర్వాదానికి ఆనాడు దేవుడు అబ్రహాం నిలుచుకున్నాడు. నేను చూపించు దేశానికి వెళ్ళని చెప్పి. కానీ మాట దాటుకుని వెళ్ళిపోయాడు దేవుడు చెప్పిన ప్రకారం. అంతేకాకుండా ఇంకొక మాట చూసుకుందాం. మనం వాక్య భాగంలో చూస్తే మరి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మొదటి కొరింథీ 7వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది ఒక మాట ఉంటుందంటే ఇక్కడ. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారం మన అప్పుడు కరోనా మూమెంట్ లో ఎందరో ఉంటారు ఈ యొక్క జూముల. కానీ అక్కడ ఏమంటారు అంటే అవిశ్వాస పోల్చదు, కానీ వాళ్ళకి ఇష్టం లేక ఇక్కడ ఏమంటాడు, అవిశ్వాసి అయిన వాడు అంటే ఈ యొక్క జూములో ఇష్టం లేని వాడు, అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. కానీ ఏమంటాడు కింద మాట, సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. సమాధానం, పీస్ఫుల్, శాంతి సమాధానంతో ఉండుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాని అలా ఇలా ఉండకుండా ఒకరి మీద ఒకరు ఇట్లా లేకుండా మనం శాంతి, మనం అందరము ఒక కుటుంబం లేక, ఒక కుటుంబం, దేవుని సంతానం, దేవుని రక్తం చేత ఏర్పరచబడిన వారం కాబట్టి మనము సమాధానంతో ఉన్నాడు. మరి అదే విధంగా చూస్తే మరి అదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఇంకా తేటగా రాయబడింది. ఏమంటున్నట్టు ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని చూడండి ఒక మాట, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు
వాళ్ళు లోక సంబంధంగా ఎన్నో మాటలు చెప్తుంటారు, ఎన్నో రకాలు చెప్తుంటారు. కానీ చివరికి వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఆ నమ్మకం నుంచి తొలిపోయారే నడిచి కాదురా, నీకు మాట ఇస్తే గాని తొలగిపోతురా, ఏమనుకునకరా అంటాడు. కానీ ఇక్కడ 118 కీర్తన 8వ వచనం చూస్తే, 118 కీర్తన 8వ చూస్తే, మనుష్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. అదే ప్రకారం ఇక్కడ ఏమన్నాడు, మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మనం 12 మంది ఉన్నాం. అందరం 12 మంది. ఎందుకనగా మనం ఉదయకాలం లేస్తున్నాం. ఈ చలిని ఢీకొని, నిద్రను ఢీకొని, అనారోగ్య దగ్గులు, తుమ్ములు, అన్ని రకాల బాధలున్న దాన్ని జయిస్తూ, జయిస్తూ దాన్ని ఢీకొంటూ మనం ఉదయకాలం లేస్తున్నాం. మళ్ళీ దీంట్లో ప్రైజ్ మొట్టమొదటి ఎవరొచ్చిండ్రు, సెకండ్ ఎవరొచ్చిండ్రు, థర్డ్ ఎవరొచ్చిండ్రు. ఇవన్నీ ఎందుకొరకు మనం పోటీ పడుతున్నాం. ఆయన మన ముందుంచిన ఆ కిరీటం, అక్షయమైన కిరీటం, వాడభారమైన కిరీటం కొరకు మనము వేగన పడుతున్నాం. కాబట్టి ప్రియమైన మరి దేవుని సేవకులారా, మరి ఈ ఉదయ కాలం మనతో మాట్లాడిన మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడుతురి. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడుతున్నట్టు. ఇంకొక మాట చూసుకుంటే మళ్ళీ అక్కడ ఏమంటే, మొదటి తెస్సలోనిక పత్రికలో ఒక మాట ఉంటది. ఆ మొదటి తెస్సలోనిక పత్రికల అక్కడ చక్కని మాట రాయబడింది. ఏమంటే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏముంటదంటే, అక్కడ పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. చూడండి, 4:7 అంటాడు పరిశుద్ధులగుటకే. పరిశుద్ధులకు విభేదం అది ఇది అని కాకుండా వ్యత్యాసం. అందుకొరకే 133వ కీర్తన చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు అంటున్నాడు. పరిశుద్ధినము వాక్యము. మనం ఒకవేళ లోకం వైపు, వారి వైపు అసూయ, ద్వేషం కుంటున్నా గాని వాక్యం ఏం చేస్తా అంటే సరిదిద్దుతది. దవడలు బట్టి వద్దినట్ల పెదలు అంటారు, అరే కొడుక నీ మాట వినకపోతే దవడలు బట్టి ఒత్తుతారు, కొడుకు పళ్ళు కిటకిట దగ్గర అయితే అని అంటారు. ఆ లెక్కల వాక్యం ఏం చేస్తా అంటే దగ్గరికి ఒత్తుకొస్తుంది. ఒకవేళ మన మనస్సు, మన ఆలోచనలు వేరుగా పోతే ఏదంటే, దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గం సరిదిద్దుతది, చక్కబెడుతది. ఆనాడు బిలామును వక్రమైన మార్గంలో పోతే ఆ గాడిదతో మాట్లాడిపించిండు. ఆ రీతిగా దేవుని వాక్యం మనలను సరిదిద్దుతుంది, సరి అయిన త్రోవలో నడిపిస్తున్నట్టు. మరి యొక్క వాక్య భాగంలో చూస్తే గలతి పత్రికలు చూస్తే ఒక మాట, చక్కని మాట ఏం రాయబడింది గలతి పత్రికలు చూస్తే ఇంకా తేటగా రాయబడి ఏమంటున్నట్టు, ఇక్కడ 4వ అధ్యాయం 5వ అధ్యాయం 13లో చూస్తే 5:13 ఇక్కడ చక్కని మాట అనమాట. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితిరి. సహోదరులారా, ఓ సహోదరులారా ఇక్కడ ఏమంటాడు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనాడు. ఈ స్వతంత్రం క్రీస్తు మనం అనుగ్రహించినాడు. కాబట్టి మరలా దాస్యమైన కాడి కింద మీరు చిక్కుకొనడు అని చెప్పి గలతి ఇదే మాటలు వస్తే గలతి 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమంటే, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఆశీర్వాదం మనకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఏమంటే, మరలా లోకం వైపు వెళ్ళకండి. ఈ స్వతంత్రం అనుగ్రహించండి ఏమని, క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకుండి. అదేమాట చూస్తే మళ్ళా 10లో చూస్తే అదేమంటుంటాడు, మిమ్మును ఏమంటాడు, మీరు స్వతంత్రంగా ఉండుటకే పిలబడితిరి. స్వతంత్రంగా సత్యం అనగా దేవుడు. ఆ దేవుని వాక్యాన్ని బట్టి నడిచినమంటే ఎవరికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చింది. కాబట్టి పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఎవరి వైపు జరగదు. నమ్మదగిన వాడు ఆయన, పిలుచుకున్నవాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపక బడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పి ఇర్మియా గ్రంథం 1 రాయబడింది. అదే విధంగా మనం ఆశీర్వాదాలకు వారసులగటకు మనల్ని పిలిచిండు.
కాబట్టి ఈ ఉదయకాలం మరి యొక్క వాక్యం చూస్తే మొదటి మొదటి పేతురు 2వ అధ్యాయంలో చూస్తే ఇంకా చక్కరవాడు. మొదటి పేతురు మరి 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే మొదటి పేతురు రెండో మొదటి పేతురు 2:9లో రాయబడింది. ఏమంటారంటే ఇక్కడ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రాచుర్యము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూస్తుంటాము. రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం అంటే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన ఆనాడు సిలువలో నేను ఆ పాపను రక్తంలో చిందించిండు, రక్తం వెలబెట్టి కొన్నాడు. కాబట్టి దేవుని సొత్తైన జనమై ఉన్నారు. చూడండి ప్రేమైన దేవుని సంఘం, ఆయనను మనం ఏర్పరచుకునే విధానం నడిస్తే ఒక్కొక్క మాట చూస్తే మనస్సు శరీరం మన తెప్పరిలా చేసినట్టు పులకరించినట్లు ఆయన ఎందుకొరక మనం ఏర్పరచుకున్నట్టు. కానీ సంఘమునకు వెలుపటి వారితో ఈ మాటలు తెలియజేస్తే ఆయన బయట దేశం దేవుడు మేమెట్లు నమ్ముతారు, తిక్కలు మీరు గొర్రెలు రా అంటారు కొంతమంది. నేను వెళ్ళే గ్రామాల దిక్కెళ్తే అరే గొర్రెలు గారు మేము గొర్రెలే కానీ ఆయన గొర్రెలు మనం ఏర్పరచుకున్నారా అని చెప్పిన క్లాస్మేట్లు కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సమయం లేదు మళ్ళీ ప్రార్థనలకు, అందుకొరకే మరి మనమంట దేవుడు ఏర్పరచుకున్నవారు, మనము దేవుని సొత్తైన ప్రజలు, ఆశీర్వాదమునకు పిలువబడిన వారు. అంతేకాని వాళ్ళు పిలిస్తే కాదు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకుంది. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి కొద్ది సమయం మరి వాక్యాలకు ప్రార్థన కొరకు సమయం కాబట్టి దేవుడు తన వాక్యమును దీవించును గాక. మరి సమయం ఇచ్చిన పెద్దలకును మరి లీడింగ్ చేసిన అయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.